ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాను తెలుగు అమ్మాయి. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. అదిరిపోయే చట్నీ. ఇది నా రెసిపీ కాదు, మా అమ్మ రెసిపీ. ఒక్క ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీలు తింటారు. అట్లా చట్నీ ముంచుకొని ఇడ్లీ తినగల నోట్లో కరిగిపోతుంది వెన్నలాగా. సో ఇలాంటి చట్నీ రెసిపీ పక్కా మీరు అందరూ నేర్చుకోవాలి. మీ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. టిఫిన్ మమ్మీ ఇంత ఎమ్మిగా చేసిందని చెప్పేసి నేను కూడా అట్నే తింటున్నా. నిజంగా నేను 4 ఇడ్లీస్ తినేదాన్ని 6 ఇడ్లీస్ తిన్నాను నేను. అయితే చాలా బాగుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి లేట్ చేయకుండా. ఇంకా చూసారు కదా, ఎల్లుల్లిపాయ, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, బెల్లం కొంచెం తీసుకోవాలి, చింతపండు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ చూసారా, పోపుకి మినప్పప్పు, జీలకర్ర, ఇంకా పోపు మొత్తం మిక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అలా తీసుకోవాలి. ఇంకా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మీకు బాగుంటుంది, అంటే బేగా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఏంటంటే మేము హడావిడిగా మార్నింగ్ చట్నీ చేసేసుకుంటున్నాం. ఇంకా మమ్మీ చేస్తుందని వెంటనే వీడియో కూడా తీసేసాను. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక మన ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ బాగా రోస్ట్ చేసాకండి. సో ఇక్కడ కొంచెం అల్లం వేగడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే మనం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. మనం కొంచెం బాగా ఫ్రై చేసి అల్లం కూడా మనం తీసుకోవాలి. నాకైతే మంచి మంచి చట్నీస్ రెసిపీస్ ట్రై చేసి టిఫిన్లో చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ మన అల్లం కూడా కొంచెం బాగా రోస్ట్ అయ్యింది. ఇంకా మనం అది కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, మంచిగా రోస్ట్ చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగా వస్తాయి. తర్వాత ఇంకా మన చిల్లీస్ కూడా, మనం చిల్లీస్ ఇలా వేయకూడదు, తూలుతాయి కదా. సో కొంచెం కట్ చేసి ఘాట్లు పెడితే మన మెయిన్కి తూలదనమాట. సో అది ఏదైనా వాయిస్లో మిస్టేక్స్ ఉంటే జస్ట్ స్కిప్ చేసుకోండి, అవన్నీ పాయింట్అవుట్ చేయొద్దు. ఇంకా మనం పోపు దినుసులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అది కూడా మంచిగా కలపండి. ప్రతి ఒక్కటి మంచిగా ఎగితేనే మన చట్నీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా మన చిట్టి కొత్తిమీర వేసుకోవాలి. మన కూరలో టేస్ట్ అయిన కొత్తిమీరని కూడా మనం వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా రోస్ట్ అవ్వాలి. అంటే తర్వాత మనకు కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు కంటే కొంచెం చిన్నది, మనం చింతపండు తీసుకొని ఇందులో మంచిగా ఫ్రై అయింది చూసారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మన ఆనియన్స్ కూడా ఫ్రై మనం ఇందాక ఆనియన్స్, అల్లం కూడా పక్కకు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం సపరేట్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని కాసేపు ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయ నేను ఇంకా వేయలేదు. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయ కూడా అందులో వేసేసేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. వెన్నలా కరగాలంటే అది మంచిగా గ్రైండ్ చేసి ఉండాలి. తర్వాత మనం ఇంకా పోపు పెట్టుకొని, ఇక్కడ మన ఇడ్లీ కూడా ఉడికిపోయింది. సో మనం ఇంకా ఇడ్లీ వేసుకొని తినేయడమే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ బాను పిల్ల.